ఇటీవల కాలంలో రాజకీయాల్లో జనరేషన్ జెడ్ అనేటువంటిది వస్తూ ఉంది. అంటే యువత రాజకీయాల్లోకి వస్తే పరిణామాలు ఎలా ఉంటాయి అనేది ఇటీవల కాలంలో భారతీయ యువకుడైనటువంటి అభిజిత్ దిప్కే సీజేపీ అనేటువంటి కాక్రోచ్ జనతా పార్టీని 2026 మే నెలలో స్థాపితం చేసి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పరిణామాలు ఎలా ఉంటాయనేది ఆయన స్పష్టంగా తెలియజేశారు. ముఖ్యంగా ఆయన యువత రాజకీయాల్లోకి రావడం, పార్టీ ఫిరాయింపులు నిరోధించడం, మహిళలకు 50% రిజర్వేషన్లు ఇవ్వడం మొదలైనటువంటివి యువత యువకులను ఆకర్షించి ఆయన పెట్టినటువంటి పార్టీకి సబ్స్క్రైబర్స్ ట్విట్టర్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, రకరకాలైనటువంటి ఫేస్బుక్ల ద్వారా 2 కోట్ల మంది పెరగడం ఈరోజు రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతుంది. ఆయన ఖాతాను కూడా స్తంభింపు చేసినటువంటి పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి. యువత రాజకీయాల్లోకి వచ్చి చైతన్యవంతంగా ముందుకు వెళ్తే ప్రభుత్వాలు ఎలా ఉంటాయనేది ఒక చిన్న ఉదాహరణగా మనం చెప్పవచ్చు. ఈరోజు బంగ్లాదేశ్లో తీసుకుంటే అవామీ లీగ్ పార్టీ 15 ఏళ్ళు ఏలుబడి ఉన్నటువంటి పార్టీని అక్కడ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తారిక్ రెహమాన్ గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఒక మంచి ఆలోచనాత్మకమైనటువంటి విషయమే. స్వయాన ఆ దేశ అధ్యక్షురాలు దేశం విడిచి పారిపోయినటువంటి పరిస్థితి అనేది వచ్చింది. ఉద్యోగులు, నిరుద్యోగులు, తీవ్రమైనటువంటి ఆందోళనతో ఉన్నటువంటి వారు నిరసనలు చేయడంతో అధ్యక్షులే దేశం విడిచి పారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ నిరుద్యోగులను లేక యువతను తక్కువ అంచనా చేసి మాట్లాడడం ఇటీవల కాలంలో జస్టిస్ సూర్యకాంత్ గారు ముఖ్యంగా నిరుద్యోగులను ముఖ్యంగా అక్కడ తీసుకున్నట్టయితే వారిని కాక్రోచ్తో పోల్చడం జరిగింది, బొద్దింకలతో పోల్చడం జరిగింది. ఇంత దారుణమైనటువంటి అనుచిత వ్యాఖ్యానం చేయడం అనేటువంటిది బాగుండదని చెప్పి చాలామంది ఆయన మీద ఆక్రోశం చెందుతూ ఈరోజు జనరేషన్ జెడ్ అనేటువంటిది తీసుకొని రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ నేపాల్లో కూడా కేపీ శర్మ ఓలీ ప్రభుత్వాన్ని కూడా పడదోసి అక్కడ రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ బాలేంద్ షా అతి చిన్న వయస్కుడు 35 ఏళ్ళ వయసులో ఉన్నటువంటి ఒక వ్యక్తి నేపాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మార్చి ఒక అనుచితమైనటువంటి రాజకీయ విధానానికి గండిపెట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. బాలేందర్ షా యొక్క నాయకత్వం నేపాల్లో చాలా బేసిక్గా ఉందంటూ అక్కడ ఉన్నటువంటి విధానాలు బాగున్నాయంటూ ప్రజలు చెప్పడం నేడు గమనించదగినటువంటి విషయమే. ఇటీవల 2026 మే నెలలో జరిగినటువంటి ఎన్నికల్లో తమిళనాడులో జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ టీవీకే పార్టీ తమిళ వెట్రి కళగం పార్టీ 108 స్థానాలు సంపాదించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో ఉండేటప్పుడు అనేక ప్రాంతీయ పార్టీలు అదేవిధంగా అలయన్స్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా సిపిఐ, సిపిఎం అంటే కమ్యూనిస్టు పార్టీలతోనూ, ఐయుఎంఎల్తోనూ, పీవీకేతోనూ అదేవిధంగా తీసుకున్నట్టయితే ముఖ్యంగా ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మన్నేతర కజకం చెందినటువంటి రెబెల్ ఎమ్మెల్యేలతో ఈరోజు మ్యాజిక్ ఫిగర్ 118 ఉండాలి, కానీ 144 తీసుకుని రావడం ఇక్కడ గమనించదగినటువంటి విషయం. ఈరోజు ప్రభుత్వాన్ని చాలా సమర్థవంతంగా యువ నాయకుడు జననాయకన్ నడపడం మనం చూస్తూ ఉన్నాం. మొన్న ఇటీవల ఒక బాలికపై అత్యాచారం జరిగితే సబ్ ఇన్స్పెక్టర్స్, పోలీసులు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులు బహిరంగంగా విమర్శించుకోవడం, వారు వ్యంగ్యంగా నవ్వుకోవడాన్ని చూసి ఆయన వారిని సస్పెండ్ చేయడం అంటే యువత ఉన్నటువంటి చైతన్యం, చొరవ ఏ రకంగా ఉంటుందో మనమంతా గమనించదగినటువంటి విషయం. ఇక్కడ క్రమశిక్షణకు సరైనటువంటి మారుపేరుగా ఉండాలి తప్ప వాళ్ళు వ్యంగ్యంగా నవ్వుకోవడాన్ని సహించలేనటువంటి ప్రభుత్వం వారిపై వేటు వేయడం కూడా ఈరోజు మనం ముఖ్యంగా ఒక యువ నాయకులు రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందనేది ఈరోజు గమనించదగినటువంటి విషయం. అందుకే ఆపరేషన్ జెడ్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందినటువంటి ఒక మంచి అంశం. జనతా పార్టీలో ఒకప్పుడు అందరూ యువకులే. ఈరోజు జనతా పార్టీలో వయసు మళ్ళినటువంటి వారు రాజకీయాల్లోకి ఉండడం, ఇంకా దేశాన్ని పరిపాలించేందుకు ప్రయత్నం చేయటం, అనేక రకాలైనటువంటి ఒత్తిళ్లు గురి కావడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ప్రభుత్వాలను మార్చేందుకు ప్రజలే మూలకారకులు. 1 మ్యాన్ 1 ఓట్ 1 వాల్యూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినటువంటి ఒక మనిషి ఒక ఓటు ఒక విలువ, ఒక ఓటే ప్రజాస్వామ్యంలో ఎలా మారుస్తుందో తెలియచేసే పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తూ ఉంటుంది. తమిళనాడులో కూడా ఒక ఓటే, బంగ్లాదేశ్లో కూడా ఒక ఓటే, నేపాల్లో కూడా ఒక ఓటే. 1 మ్యాన్ 1 ఓట్ 1 వాల్యూ ఇట్ ఈస్ ఎ ఫేమస్ కొటేషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పడం, రాజకీయాల్లో ఎన్నో మార్పులు రావడం మనం గమనిస్తూ ఉన్నాం. అందుకే ఆపరేషన్ జెడ్ అనేది రాజకీయాల్లో కొత్త తరంలో ఉన్నటువంటి అంశంగానే మనం చెప్పవచ్చు.